హాయ్ ఫ్రెండ్స్. ఒక అందమైన రిలేషన్‌షిప్ లేకపోతే ఒక మ్యారేజ్ లైఫ్ చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అంతా బావుంటుందనుకున్న టైంలో కొన్ని ఒడిదుడుకులనేవి వస్తాయి. వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య దూరాన్ననేవి పెంచుతాయన్నమాట. పెంచిన తర్వాత ఇంక నాకు నీతోటి పడదు. మనిద్దరికి కూడా సెట్ అవ్వదు. ఇంక విడిపోదామని చెప్పి డిసైడ్ అవుతారు. రిలేషన్‌షిప్‌లో ఉంటే బ్రేకప్ చెప్పేస్తారు. లేకపోతే మ్యారేజ్ అయిందంటే డివోర్స్ తీసేసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఉంటారు. ఇంకొదిలేసేయి జరిగిందేదో జరిగిపోయిందింక. దాన్ని మనం మార్చలేమని జెప్పి, వాళ్ళ పర్సనల్ కెరీర్ మీద, లేకపోతే కెరీర్ గ్రోత్ మీద ఫోకస్ చేసి, వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చక్కదిద్దుకుంటారు. మరి అందరి పరిస్థితి అయితే అలా ఉండదు కదా! అంతవరకు ఇతనితోనే కదా ఉన్నాను. లేకపోతే అంతవరకు ఈమెతోనే కదా నేను లైఫ్‌ని షేర్ చేసుకున్నాను. ఎందువల్ల ఇలా గొడవలొచ్చాయి? అంతకుముందు కూడా మంచి మంచి మూవ్‌మెంట్స్ ఉన్నాయి కదా మధ్యలో. అని జెప్పి ఆ పాజిటివ్ మూవ్‌మెంట్స్‌కి, నెగెటివ్ మూవ్‌మెంట్స్‌కి మధ్యలో ఒక రకమైన ఎమోషనల్ టర్మాయిల్‌లో చిక్కుకుపోతారన్నమాట. బయటికి రాలేరు. అర్థం కాదు వాళ్ళకి. ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరిగింది? దీని నుంచి ఎట్లా బయటికి రావాలని చెప్పి మదన పడిపోతూ ఉంటారనమాట. కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంటుంది. ఏం చేయాలో తెలీదు. ఒక రకమైనటువంటి సిట్యుయేషన్‌లో పడిపోతారు. ఇంకా చెప్పాలంటే అగాధంలో పడిపోయినట్టు అనిపిస్తుంది. లైఫ్‌లో మళ్ళా నేను నెట్టుకు రాగలుగుతానా? నా వల్ల అవ్వగలుగుతుందా? ఒకవేళ పిల్లలున్నారంటే వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఇప్పుడు? ఎలా చేయాలి? సొసైటీని ఎలా ఫేస్ చేయాలి? నా కెరీర్ మొత్తం అంతా కూడా కొద్దిగా స్టాగ్నెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. దీన్ని ముందుకెలా తీసుకెళ్ళాలి? అని జెప్పి, ఈ టైంలో కొంతమంది ఏం చేస్తారంటే బయట వాళ్ళు కొంతమందొచ్చి, "అరేయ్! వాడు పెద్ద రాక్షసుడురా! లేకపోతే ఆమె పెద్ద రాకాసిరా! వదిలిపోయింది గదా! ఇంకా హ్యాపీగా ఉండు" అని జెప్పి, వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో తెలియకుండా రకరకాల కామెంట్స్ అనేవి పాస్ చేస్తుంటారు. అలా జరిగింది, ఇలా జరిగిందిరా, అలా జరిగిందిరా అని జెప్పి. సో, ఇవన్నీ ఫేస్ చేస్తూ నెక్స్ట్ ఫేజ్‌లోకి ఎలా వెళ్ళాలి లైఫ్‌లో? ఏ విధంగా ఈ ఛాలెంజెస్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాలని జెప్పి, చాలా కష్టాలు పడుతూ ఉంటారనమాట. సో, ఈ వీడియోలో ఏమంటే ఈ మూమెంట్‌లో ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళే మూమెంట్‌లో ఒక అందమైన మన జీవితాన్ని మళ్ళా అందంగా స్టార్ట్ చేసే టైంలో ఎటువంటి తప్పులు చేస్తారు? అవి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలని చెప్పి నేనైతే చాలా బ్రీఫ్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ డివోర్స్ ఇవ్వడం లేకపోతే బ్రేకప్ చెప్పడం ఇవన్నీ కూడా సొసైటీ గురించనమాట ఇదంతా కూడా. బట్ నిజంగా మనం ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావాలి. దాన్ని వదిలేసి మొత్తం మనం ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలంటే, ఒక ప్రొఫౌండ్ ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మనలోనే జరగాలనమాట. అప్పుడే నిజంగా ఒక డిటాచ్‌మెంట్ అనేది జరిగినట్టు. జస్ట్ ఏదో విడిపోయినంత మాత్రాన ఆ బంధం అక్కడితో అయిపోతుందని కాదు. మొత్తం దానికి తగ్గ జ్ఞాపకాలన్నీ కూడా ఆపేయాలనమాట. నిజంగా మనం లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి. మన మీద డిపెండ్ అయిన వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఫస్ట్ మన నుంచి ఆ చేంజ్ అనేది రావాలి. ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక రకన ఒక పక్క లోపల మెదులుతూ ఉంటాయి. ఆ జ్ఞాపకాలన్నీ మెదులుతూ ఉంటాయి. ఇంకో పక్క ఫ్యూచర్‌లో ఛాలెంజెస్ అన్నీ వస్తుంటాయి. సో, అవన్నీ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఈ ఫేజ్‌నైతే మనం మర్చిపోయి ముందుకు వెళ్ళాలనమాట. సో, ఇందులో మనకొచ్చే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? ఎటువంటి తప్పులు మనం చేస్తామంటే, ఫస్ట్ థింగ్ చాలామంది చేసే మిస్టేక్ అని కాదు. అనుకోకుండా జరుగుతుంటాయి ఇవన్నీ కూడా. సో, ఫస్ట్ వాళ్ళు ఫేస్ చేసేదేమంటే, ఐసోలేషన్ లేకపోతే ఎమోషనల్ నమ్‌నెస్ అనమాట. అంటే ఏ పని చేయబుద్దవ్వదు. ఒంటరిగా ఉండబుద్దేస్తుంది. ఎవరితోటి కలవబుద్దవ్వదు. ఎవరొచ్చి మాట్లాడించినా సరే ఎక్కువ మాట్లాడరు. ఏదో తూతూ మంత్రంగా ఏదో ఏదో పలకరించామా లేదా అన్నట్టు ఉంటారు తప్పితే ఎక్కువ మాట్లాడబుద్దవ్వదనమాట. ఏదో ఐసోలేషన్‌లో ఉంటారు ఎప్పుడు కూడా. ఎవరిని పట్టించుకోరు. అట్ ద సేమ్ టైమ్ ఒక రకమైన ఎమోషనల్ నమ్‌నెస్ అనేది వస్తుందనమాట. ఎటువంటి వాడికి ఎక్కువ రియాక్ట్ అవ్వరు. ఏదైనా జరిగిందంటే సర్లే చూసుకుందాంలే అని చెప్పి అసలు దేనికి రియాక్ట్ అవ్వరు. ఫైనాన్షియల్‌గా లాస్ వచ్చినా లేకపోతే పర్సనల్‌గా ఏమైనా అయినా సరే ఎక్కువ రియాక్ట్ అవ్వరనమాట. ఎమోషనల్‌గా చాలా నంబ్ అయిపోతారు. అని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అలా ఎప్పుడు ఉండద్దనమాట. ఈ లైఫ్ అనేది అక్కడితోటే అయిపోలేదు కదా! చాలా జాయ్‌తో కూడుకున్నటువంటిది. ఇంకా మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తాయి ముందంతా కూడా. సో, ఇదొక ఎక్స్‌పీరియన్స్ కింద తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్పితే, ఈ విధంగా ఐసోలేట్ అయిపోయి, లేకపోతే ఎమోషనల్‌గా నమ్‌గా ఫీల్ అయినంత మాత్రాన దాంట్లో నుంచి మనం బయటికి రాలేం. అట్ ద సేమ్ టైమ్ మన ఫ్యూచర్‌లో అనుకున్నది కూడా మనం సాధించలేం. సో, ఇది నంబర్ 1 ప్రాబ్లమ్ అనమాట. నంబర్ 2 వచ్చి అవాయిడెన్స్ ఆఫ్ లైఫ్ ఛాలెంజెస్. మనం చెప్పుకున్నట్టే చాలా ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్‌లో. మన మీద డిపెండ్ అయిన వాళ్ళు చూసుకోవాలి. పిల్లలుంటే వాళ్ళని చూసుకోవాలి. లేకపోతే మీరొక ఇన్‌స్టిట్యూషన్ రన్ చేస్తున్నట్టయితే, ఆ ఇన్‌స్టిట్యూషన్ ఎట్లా రన్ అవుతోంది? లేకపోతే బిజినెస్ ఉందంటే బిజినెస్ ఎలా రన్ అవుతోంది? ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఛాలెంజెసే కదా! ఖచ్చితంగా. లేకపోతే మీ పర్సనల్ లైఫ్‌లో మీకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మీకు. హెల్త్‌ని కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు పాపం. వాళ్ళకి ఈ ఇష్యూ ఉందన్న విషయం కూడా మర్చిపోతారు. హెల్త్ ఇష్యూ ఉందన్న విషయం కూడా మర్చిపోతారు. మర్చిపోయి పాపం జరిగిన ఆ ట్రామాలో ఉండిపోతారన్నమాట. ఆ ట్రామా నుంచి ఉండిపోయి ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇలా వీళ్ళేమంటే ఒక రకంగా ఏం చెప్తారంటే వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క టర్మాయిల్‌ని ఒక సాకుగా చూపుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరలా ఉండిపోయినంత మాత్రాన మీరు ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ అలానే ఉండిపోతాయి అవి కూడా. అవి మీరే ఫేస్ చేయాలి. ఖచ్చితంగా మీరే ఫేస్ చేయాలి వాటిని కూడా. ఎవరో వచ్చి మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. సపోజ్ మీరొక సింగిల్ పేరెంట్ అనుకోండి. మీ చిల్డ్రన్ వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే చూస్తారో ఆ స్థానాన్ని వేరే బయట వాళ్ళు ఎవరో వచ్చి భర్తీ చేయలేరు కదా! మీ ఆరోగ్యం గురించి మీరే టేక్ కేర్ చేసుకోవాలి. లేకపోతే మీరేదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే, మీ వ్యాపారంలో మీ కింద పనిచేస్తున్న
ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ బాగోగులు కూడా మీరే చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళి మళ్ళీ ఆ ప్రపంచంతో మింగిల్ అవడానికి చూడాలి తప్పితే అవన్నీ అవాయిడ్ చేసేద్దాం ఈ ఛాలెంజెస్ అన్ని కూడా వద్దు నాకు అన్నటువంటి మైండ్ సెట్లు ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. సో ఇది నెంబర్ 2 అనమాట. సో ఛాలెంజెస్ అన్ని కూడా అవాయిడ్ చేశాడు, వాటిని వెళ్ళి ఫేస్ చేయండి, బయటకు రావడానికి ట్రై చేయండి. అంతే తప్పితే ఎక్కడో ఐసోలేటెడ్గా ఉండిపోయి ఇలానే ఉండిపోతాను, నా జీవితం అంతా ఇంతే అని చెప్పి అన్నటువంటి ఒక రకమైన నిరాశలు అయితే ఇప్పుడు ఉండదు అనమాట. ఖచ్చితంగా లైఫ్ అనేది మారుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంబ్యాలెన్స్ ఇన్ లైఫ్. ఇన్ని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ లో బ్యాలెన్స్ అనేది ఎలా ఉంటుంది? మన యొక్క తిండి అనేది మనం తినడం తగ్గించేస్తాం, నిద్ర స్లీపింగ్ సైకిల్ మారిపోతుంది. ద సేమ్ టైం ఒక రకమైన ఇంబ్యాలెన్స్ వస్తుంది లైఫ్ లో. ఏ పని మనం చేసుకోలేమన్నమాట. ఏం చేసినా సరే ఆ టర్మాలో గుర్తుకొస్తుంటుంది, ఆ ట్రామాలో ఉండిపోతాం కాబట్టి ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో ఒక రకమైన ఇంబ్యాలెన్స్ అనేది మన లైఫ్ లో వస్తుంది. సో ఈ ఇంబ్యాలెన్స్ కూడా తట్టుకొని మనం అయితే బయటికి రావాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా మనం ఫేస్ చేస్తాం, ఎందుకంటే ఆ రిలేషన్షిప్ మిగిల్చిన గాయం అటువంటిది అనమాట. ఏదో మనం చెప్పుకున్నట్టే ఏదో డివోర్స్ ఇచ్చేసాం లేకపోతే బ్రేకప్ చెప్పేసాం అన్నంత మాత్రం అయిపోదు, అక్కడితో అయిపోతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంటాయి అవన్నీ కూడా. సో దీంట్లోంచి మనం ఎలా బయటికి రావాలి, ఈ సఫరింగ్ ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలంటే చాలా చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి. 4-5 అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తా. ఫస్ట్ వచ్చి మీకు కనుక కుదిరితే మీరు ఏ ఫెయిత్ లో ఉన్నా సరే, మీ ఫెయిత్ లో ఉన్న భగవంతుని కానీ లేకపోతే ధ్యానం చేయడం నేర్చుకోండి, మైండ్ఫుల్ గా ఉండడం అయితే నేర్చుకోండి అనమాట. అట్లీస్ట్ కొంతకాలం వరకు అయినా సరే మెడిటేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచనలన్నీ కూడా ఒక దగ్గర కేంద్రీకరించడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ లో ఎవరికి కుదరదు, ఖచ్చితంగా చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ డైలీ ఫస్ట్ ఒక 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఒక 5 నిమిషాలు కాన్సన్ట్రేటెడ్ గా కూర్చుని ధ్యానం చేయడం అయితే స్టార్ట్ చేయండి అనమాట. అప్పుడేమవుతుందంటే మీకు నెమ్మదిగా మీ ఆలోచనలన్నీ కూడా ఒక పక్క ఒక కొలిక్కి రావడం అయితే మీకు స్టార్ట్ అవుతుంది. మీ యొక్క పర్పస్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, జరిగిపోయింది, మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవాలన్న దృష్టి అయితే మీకు వస్తుంది అనమాట. సో ఇది మీరు ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏమంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీరు పెంచుకోవాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మీకు వచ్చే ఎమోషన్స్, కోపం కానీ లేకపోతే ఎవరి మీద ఎక్కువ ఎవరైనా వచ్చి మేము పలకరించుకొని ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటాం అనమాట. మొత్తం ఆ బాధ అంతా కూడా మళ్ళీ చెప్పేస్తూ ఉంటాం అనమాట. సో ఇటువంటి ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోకి వస్తాయి అనమాట. సో దీన్ని ఎక్కువ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి నెమ్మదిగా. ఇదేదో కూడా చెప్పినంత ఈజీ కాదు, ఖచ్చితంగా టైం పడుతుంది. దీని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రామా నుంచి బయట రావడానికి టైం పడుతుంది, వచ్చిన తర్వాత దీన్ని అలవర్చుకోవడం కూడా చాలా టైం పడుతుంది అనమాట. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ టెక్నిక్స్ కూడా చాలా ఉంటాయి, వాటిని అయితే ఫాలో అవ్వండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా కాదు, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యాక్సెప్టెన్స్ అండ్ రెసిలియన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఆ పర్టికులర్ పర్సన్ తో మీ యొక్క రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అన్న విషయాన్ని మీరు ట్రూ టు యువర్ హార్ట్ మీరైతే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇంకా నా లైఫ్ లో ఆ పర్సన్ నేను మళ్ళీ తీసుకురాను, ఆర్ లేకపోతే నేనే ఈ ఛాలెంజెస్ అన్ని కూడా ఫేస్ చేయాలి, ఖచ్చితంగా నా మీద డిపెండ్ అయిన వాళ్ళని, నా పిల్లల్ని లేకపోతే ఎవరైతే డిపెండ్ అయినారో వాళ్ళందరూ కూడా నేనే చూసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ సిచ్యువేషన్ మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కోగల రెసిలియన్స్ ని మీరు పెంపొందించుకోవాలన్నమాట. సో ఇది కూడా మీరు చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి, మీనింగ్ ఏంటి, ఇంతవరకు జరిగిందంతా ఒక ఎత్తు, ఇక్కడి నుంచి మీరు కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేశానంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు మీకు మళ్ళీ ఎవరు కొత్తగా చెప్పాల్సిన పని లేదనమాట. ఖచ్చితంగా మీకు తెలుసు ఎటువంటి జాగ్రత్తలతో ఉండాలి. అసలు నా లైఫ్ లో నేను ఏమనుకున్నా, నాకు ఏమైనా గోల్స్ ఉన్నాయా, ఇది వరకు ఈ రిలేషన్షిప్ వల్ల గోల్స్ అన్ని కూడా ఏమైనా వాయిదా పడిపోయా, వాటి మీద ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ యొక్క లైఫ్ కి ఒక పర్పస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీనింగ్ అనుకోండి, ఏం చేయాలి, నేను జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నాను, అట్లీస్ట్ ఒక 10 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతానేమో, ఆ విధంగా మీకు అలా ఏమైనా ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయంటే వాటి మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే మీకు ఏదైనా ఎక్కడైనా మీకు ఒక డ్రీమ్ జాబ్ ఉంది, దాని గురించి ఫోకస్ చేయడానికి ట్రై చేయండి, బాగా కష్టపడండి. అంతే తప్పితే జరిగిపోయిందనే తలుచుకుంటూ కూర్చున్నంత మాత్రాన దాంట్లో నుంచి ఎప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది మళ్ళీ వెనకైతే వెళ్ళదు కదా. సో దీని మీద అయితే ఫోకస్ చేయండి అనమాట. అండ్ చివరగా ఇంకా మీ వల్ల ఏది కావడం లేదు, ఈ టర్మోయిల్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఎక్స్పీరియన్స్ అనేది నేను తీసుకోలేకపోతున్నాను, చాలా మానసికంగా కృంగిపోయానంటే డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయకుండా ప్రొఫెషనల్ సపోర్ట్ అయితే తీసుకోండి అనమాట. డెఫినెట్ గా తీసుకోండి. ఏదో మనం ఎన్ని చూసినా ఎవరెన్ని చెప్పినా సరే మనకు అర్థం కాదు, ఆ రూట్ కాజ్ అనేది అంటే మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషనల్ సపోర్ట్ అయితే డెఫినెట్ గా తీసుకోవాలి. సో ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినంత మాత్రాన మన జీవితం కూడా అక్కడితో అయిపోవాలి, లేకపోతే ఆగిపోవాలి, స్టాగ్నెట్ అయిపోవాలి, మనం కంప్లీట్ గా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నామని చెప్పి ఎక్కడా లేదన్నమాట. మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా మీరు ఏ సిచ్యువేషన్ అయినా సరే లైఫ్ లో ఓవర్కమ్ అనేది ఖచ్చితంగా చేయగలుగుతారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అంతే తప్పితే అక్కడితో ఏదో అయిపోయింది, నా లైఫ్ కూడా నేను ఎండ్ చేసుకుంటాను ఎటువంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్, ఎటువంటి ఇంపల్సివ్ బిహేవియర్ ఏదైనా ఉంటే దయచేసి దాన్ని అయితే కంట్రోల్ చేసుకోండి అనమాట. సో ఈ విధంగా కనుక పాటించాలంటే ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్ అక్కడితో వదిలేసి మన కొత్త జీవితాన్ని మీరైతే స్టార్ట్ చేయగలుగుతారు. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.